మనం ఈ సంఘాలు చేసే తప్పు, ఈ నాయకులు చేసే తప్పు, ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని, మానవర్ కాంశీరామ్ ని, ఈ సంస్థలు చూపించేటువంటి కోణం కాదు. నిజంగా ఈ రాష్ట్రంలో మనకు స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలు, అధికారంలో ఎలక్షన్లు జరిగిన తర్వాత 74 సంవత్సరాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే మెడ్రాస్ రాష్ట్రంలో కానీ లేకపోతే అప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ అనేక సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీలు, అనేక రాజకీయ నాయకులు పరిపాలన చేశారు. మరి ఇంతమంది నాయకులు పరిపాలన చేశారు. గతంలో చాలా మంది మనోళ్ళు మెజారిటీ జగన్మోహన్ రెడ్డితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురైతే జగన్మోహన్ రెడ్డి మనకు సమస్య వచ్చినప్పుడు లేదా మన జాతులు ఈ రోజు అనిపిస్తున్న సమస్యలకు ఆయన ఏ రోజైనా పరిష్కారం చూపించాడా? లేదా చంద్రబాబు చూపించాడా? గతంలో పనిచేసిన రామారావు చూపించాడా? గతంలో పనిచేసిన రాజశేఖర్ చూపించాడా? ఏ కులం, వాళ్ళ కులాలు, వాళ్ళ కుటుంబాలు. ఈ రాష్ట్రంలో 2 కులాలు, 2 కుటుంబాలే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల సంపదను అన్నింటినీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టారు. డాక్టర్ సుధాకర్ చంపలేదా? డాక్టర్ అచ్చెన్నాయుడు చంపలేదా? మాసు పెట్టుకోవాలి కిరణ్ ఒక అబ్బాయిని చంపలేదా? డ్రైవర్ సుబ్రహ్మణ్యంని అతను ఎమ్మెల్సీగా కొట్టి చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేయలేదా? నేను ఎందుకు ఈ సందర్భాలు మీకు గుర్తు చేస్తా ఉన్నానంటే, మీరు ఇన్ని సమస్యలు జరిగినా జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ క్యాస్ట్ బీసీలు ఓట్లు వేసుకుని ఎస్సీలు ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చాడని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజైనా దాన్ని ఖండించిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? లేవు. ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, కానీ ఆ రెడ్లు అధికారంలో ఉన్నారు. గతంలో కమ్మలపైన ఎప్పుడైనా దాడులు జరిగినా ఎప్పుడు జరగలేదు. ఈరోజు కమ్మల అధికారంలో ఉన్నారు, రెడ్లపై దాడులు జరుగుతున్నాయా? ఈ రోజు కూడా మన పైన నెల్లూరు జిల్లాలోనే నేను చూడగానే 3 సందర్భాలు, 3 విషయాలు. ఏడుకొండలో ఒక అబ్బాయిని గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినా కూడా వాడు పురాతకుడు, భయం లేదు, కొట్టే కూడా సభ్యత కూడా కోట్లేని వాడు ధైర్యంతో ఉన్నాడు. చంద్రబాబు తెలియనాడు, అది మాకెందుకు అంటుకోవాలని చెప్పి ఆయన పోలీసులతో కూడా చెప్పిస్తాం. పోలీసులతో కొట్టే కేసులు ఉండవు కదా, ఏదో అనివార్యంగా సాయి కృష్ణ లాంటి కేసు ఒకటి మనకు బయటపడినా కూడా అన్ని సందర్భాల్లో అవి పడవు కాబట్టి పోలీసుల చేత దుర్మార్గాలన్నీ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంత ఈ దుర్భరమైనటువంటి పరిస్థితులు మీరు కానీ మీ పిల్లలకు కానీ మన సమాజం, మన జాతులు, బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగానే ఆయన త్యాగం చేయకపోతే మనకి ఈరోజు ఈ పరిస్థితి లేదు. మాన్యవర్ కాంశీరామ్ అనే మహనీయుడు త్యాగం చేయకపోతే మనకు ఒక పార్టీ లేదు, మనకు గుర్తు లేదు, మనకు ఒక జెండా లేదు, మనకు ఒక అజెండా లేదు. అగ్రకులాల దగ్గరికి పోయి మనం చేతులు చాచి ఎమ్మెల్యే ఎంపీలుగా అయ్యి వాళ్ళతో బీమా ఇప్పించుకొని గెలిచే పరిస్థితి. గెస్టెడ్ ఆఫీసర్ గా రిటైర్ అయిన మా తండ్రి నేను ఉద్యోగస్తులు అవ్వగలిగినానా? నేను మళ్ళీ ఉద్యోగస్తులు కాలేదు. నేను బాగా చదివించగలిగాడు, నాకు ఆస్తులు సంపాదించగలిగాడు, ఎంతో కొంత నాకు సెటిల్ చేయగలిగాడు. నేను ఎంబీఏ వరకు చదివినా మళ్ళీ నాకేం ఉద్యోగం వచ్చినప్పటికీ నేను ప్రైవేట్ ఉద్యోగానికి పోకుండా మళ్ళీ ఈ మూమెంట్లోకి వచ్చినాను. నేను అంటే మీ ఉద్యోగస్తులు మీ పిల్లలైనా సరే, మీరు కానీ మీ పిల్లలైనా సరే, మీరు వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వగలరు, కానీ మీరు సమాజంలో గౌరవం మీరు ఇవ్వలేదు. ఈ సమాజంలో గౌరవం కానీ ఈ సమాజంలో మీ వారి పిల్లలు తరతరాలు సంపాదించే ఆస్తుల పాత్ర కూడా మీరు ఇవ్వలేదు. కానీ కమ్మారెడ్డి మాత్రమే వాళ్ళ తరాలు కాదు, 100 సంవత్సరాల తరాలైనా కలిగిపోయినటువంటి సంపద వాళ్ళ చేతుల్లోకి ఏ విధంగా పోగలిగింది? ఎందుకు మనం ఆలోచన చేస్తా ఉన్నామా? మరి మనంతా కూడా ఉద్యోగస్తులు, మీరంతా కూడా ఉద్యోగస్తులు. మళ్ళీ మీ బిడ్డలు చాలా సంతోషంగా ఈ సమాజంలో బతకగలరు, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళ గౌరవంతో బతకగలుగుతారు, వాళ్ళకి ఆస్తుపాస్తులు సంపాదించగలుగుతాం అనేటువంటి దృఢమైనటువంటి ఆ ఒక నమ్మకం మీలో ఉందా?